ఇంతకాలం సొంతం అనుకుని అనుభవించిన ఆస్తి ఇప్పుడు వారసులు పట్టు వచ్చి లాక్కుపోతారా? వాళ్ళకి బుద్ధి లేకపోతే ఇంకా ఎందుకే శాపనార్థాలు? ఎవరిని ఎన్ని తిట్టినా ఎంత ఏడ్చినా పోయిన ఆస్తి తిరిగి రాదుగా. అలా నోరు మూసుకుంటావా? లేకపోతే వీధుల గారి గంతులే సిగ్గు లేకపోతే. అయ్య భగవంతుడా, మేమేం పాపం చేసాం? మాకెందుకు ఈ శిక్ష నాయనా? మావయ్య, శేఖర్ రాబా. ఏమిటి మావయ్య అంతా అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, సుప్రీం కోర్టులో వారసులు గెలిచారు. ఎంత పని జరిగింది? అనుకోనిదే జరిగింది బాబు. ఆస్తి అంతా పోయింది. అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఉండటానికి మాత్రం వారసులు అంగీకరించారు. ఆ తర్వాత ఎక్కడుండాలో ఏం చేయాలో పాల్గొనటం లేదు. మావయ్య, మీ వాణ్ణి నేను ఒకడిని ఉన్నానే మాట మర్చిపోయావా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మావయ్య, మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు. నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు. బాబు, ఇక ఆ గొడవలు మర్చిపో మావయ్య. రాధ పెళ్లి గురించి ఏం చేయాలో ఆలోచించు. ఇంకా ఏమిట్రా ఈ పెళ్లి గురించి ఆలోచించేది? చదువు సంఖ్య లేకపోయినా ఆస్తి న్యూస్ ఖాయం చేసుకున్నాం. అది కాస్త ఊడి తర్వాత మనకెందుకురా ఈ సంబంధం? అది నిజమే అనుకోండి నాన్నగారు, కానీ ఇప్పుడు 10 మందిలో తలెత్తుకుని తిరగడం ఎలాగా? అసలు నువ్వు ఇక్కడ ఉంటే కదా ఆ బాధ. అప్పో సప్పో చేసి అమెరికా పంపిస్తా. నువ్వు తిరిగి వచ్చేసరికి లక్షలు గుమ్మరిస్తామంటూ మన కాళ్ళ దగ్గరికి వస్తే సంబంధాలు. ఏమంటావు? సరే, మీ ఇష్టం. రెండవ ధాని గారు రండి. పెళ్లికి ఎంతమంది తరలిస్తున్నారు, వాళ్లకు కావలసిన ఏర్పాట్లు ఏమిటో తెలుసుకొచ్చారా? సందేహిస్తున్నారేమిటి? తమతో ఏం చెప్పను బాబు. ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ రోజు ఉదయమే పెళ్లి కుమారుడు కబురు చేశాడు. ఎవరు? మోహన? అవును బాబు. కబురు చేసి అనరాని మాట అన్నాడు. ఏమిటండి చెప్పండి. రాధమ్మ 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 గర్భవతట. గిట్టని వాళ్ళు ఎవరో చెబితే ఆ మూర్ఖుడు నమ్మి నానా మాటలు అన్నాడు. మీకు నమ్మకం చాలకపోతే వెళ్ళి వాళ్ళని అడగమని నన్ను మెడపెట్టుకుని గింటాడు బాబు. కొంప ముంచావు కదే. ఆ అబ్బాయికి బుద్ధి లేకపోతే నువ్వెలా తొందరపడ్డావే? రాధా, నువ్వు ఇంత నీచానికి దిగజారావా? నా పరువు ప్రతిష్ట గంగపాలు చేస్తావా? ఎవడు వాడు? ఎలా జరిగింది చెప్పు. చెప్పు, లేదా నీ ప్రాణాలు తీస్తాను. శేఖర్, నా కడుపు రగిలిపోతుంది బాబు. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? విషయం తెలుసుకోకుండా ఎందుకు మావయ్య తొందరపడతాం? రాధ గుణం మనకు తెలియదు కాదు. బుద్ధిపూర్వకంగా ఏ పొరపాటు చేసి ఉండదు. అత్తయ్య, ఏమిటిది? నిజమేనా? నిజమే బాబు. అమ్మాయి నగలగొండానికి పట్నం వెళ్ళినప్పుడు ఈయన లేకుండా చూసి మనిద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా, ఇంకా సిగ్గెందుకని ఏమేమో మాయ మాటలు చెప్పి ఇంత ఘోరం చేశాట నాయన. వాడి ఇంత పనిచేసి పెళ్లి చేసుకోవాలని అవధానంతో కవర్ చేస్తాడా? ఓ నాయనో, ఎంత మోసం చేశాడు రా తండ్రి. ఇక నా బిడ్డగా ఏం కావాలరా దేవుడా? అయ్యయ్యో, ఏమిటి ఏడుపులు పెడబబ్బులు? 10 మంది వినాలనా? మావయ్య, మీరేం కంగారు పడకండి. నేను మోహన్ దగ్గరికి వెళ్తాను. అతనికి బుద్ధి వచ్చేట్టు 4 చివాట్లు పెట్టి ఈ పెళ్లికి ఒప్పించేస్తాను. నాయన, నేను దేవుడు చల్లగా చూస్తాడు ఆయన. మన రాధ బతుకు బండల పాలు కాకుండా చూడు తండ్రి. అలాగే వస్తామా? హలో, మీరేనా మోహన్? ఎస్, మీరెవరు? నా పేరు శేఖర్, భూషయ్య గారి మేనల్లుడి. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఏమిటది? రాధ పెళ్లి గురించి. ఆ విషయంలో నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. వచ్చిన దాన్ని వెళ్ళొచ్చు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాధను తిరస్కరించడం అన్యాయం. మావయ్యకు ఆస్తి పోయిందని మీరు అలా చేయడం ధర్మం కాదు. కట్టకారుకులు మీకేం కావాలో చెప్పండి, నేనే ఏర్పాటు చేస్తాను. డబ్బు కోసం గడ్డి కరిచే మనిషిని అనుకుంటున్నావా? మాది జమీందారుల వంశం అన్న సంగతి మర్చిపోకు. మోహన్, మీరు ఈ పెళ్లి కాదంటే రాధ జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళది పరుగుల కుటుంబం, అభిమానమే ప్రాణంగా బ్రతికే మనుషులు వాళ్ళు. అందుకని నన్నేం చేయమంటావు? అనుకున్న లగ్నానికి పెళ్లి చేసుకుని అందరి పరువు కాపాడాలి. అసంభవం. పతితమిళలో తాళి కట్టేంత విశాల హృదయం నాకు లేదు. రాధ పతిత అని నువ్వే అంటున్నావా? ఆమె పతనానికి కారణం ఎవరో నీకు తెలియదు?
తెలియకేం బాగా తెలుసు. రాధను ఈ దుస్థితికి తెచ్చింది నువ్వు. నేనా? అవును, నువ్వే. ఒకప్పుడు రాధను నీకు ఇద్దామనుకున్న మాట అబద్ధమా? అందుకు మీ మేనత్త ఒప్పుకోలేదన్న కక్షతో రాధ శీలాన్ని అపహరించింది అబద్ధమా? ఏమన్నావు? ఉన్న మాటే అంటున్నా. రాధ నీ వలనే గర్భవతైంది. నన్నే కొడతావరా? చెయ్యి నీచుడా, నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? రాధ లాంటి ఉత్తమురాలకి భర్త అనిపించుకునే అర్హత నీకు లేదు. నువ్వు చేసిన ఈ పాపానికి కుక్క కన్నా నీచంగా బ్రతకాల్సిన గతి పడుతుంది నీకు. అరే, పెళ్లికి నేను తరలిస్తుంటే నువ్వు ఎదురుస్తున్నావేంటి? పెళ్లి ఆగిపోయింది. అయిపోయిందే. పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసింది. ఏంటి? పైగా పిల్ల గర్భవతిట. నువ్వు అదృష్టవంతుడివి. పెళ్ళయిన తర్వాత ఈ సంగతి తెలిసి ఉంటే నీ పరువు మర్యాద గంగలో కలిసిపోయేవి. ఏదైనా మన మంచిగా జరిగిందనుకో. ఏం మంచో. పెళ్ళయ్యాక విదేశాల్లో చదువుకోవాలని అబ్బాయి ఎన్నో కలలు కన్నాడు. పాస్పోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ కళలని మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? అంత డబ్బున ఎక్కడ తగలరా? ఆ మాట అనడానికి నీకు ఎన్ని గుండెలరా? నీ స్నేహితుడిని లక్షాధికారిని పక్కన పెట్టుకొని పిల్లవాడికి చదువు చెప్పించలేకపోతున్నా అని చెప్పి పేదరపులు అరుస్తున్నావా? వాడి చదువుకు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. ఆనందం, నీ రుణం ఎలా? ఈ పొగడ్తలు మానేసి వాడి ప్రయాణానికి ఏర్పాటు చేయి. వెళ్ళు. చాలా సంతోషం ఆనందం, చాలా సంతోషం. ఏమన్నాడు బాబు? పెళ్లి కొట్టుకున్నాడా? నాయనా చెప్పు నాయనా, ఏమన్నాడు? తనకేమీ తెలియదని. వాడు మనిషి కాదు మావయ్య, రాక్షసుడు. ఎంత చెప్పినా వాడి మనసు కరగలేదు. వాడికి కావలసింది రాధ కాదు, డబ్బు, ఆస్తి. అర్థమైంది బాబు. ఆస్తి పోయిందని తెలిసి వాడి అన్యాయానికి తలపడ్డాడను. మావయ్య, నువ్వు కంటతడి పెట్టడం నేను చూడలేను మావయ్య. నువ్వు చూడలేను, చాలా చూడవలసి వస్తుంది బాబు. మావయ్య, అవును బాబు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి 10 మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది. ఈ అవమానంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను? మావయ్య, మావయ్య, నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా నీ మేనలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వేం అధైర్యపడకు. రాధ పెళ్లి ఆగదు, జరుగుతుంది. బాబు, అవును మావయ్య, ఈ ముహూర్తానికి రాధను నేను పెళ్లి చేసుకున్నాను. నాయన ఏమిటో అంటున్నది? మావయ్య, మీ పోషణలో పెరిగింది నా శరీరమే కాదు, నా ప్రాణం కూడా. పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్న ఈ కుటుంబాన్ని కష్ట సమయంలో ఆదుకోకపోతే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉంది మావయ్య. శేఖర్, శేఖర్, మా ఐదారు ముందే రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏ గొడవ ఉండేది కాదు. ఆయన మాట కాదన్నాను, నిన్ను తేలిగ్గా మాట్లాడాను. నాయన, నువ్వు మా మేనలుడివే కాదు, మా పాలిటి దేవుడివి. అత్తయ్య, అవును నాయన, నిజంగా నువ్వు దేవుడివి. శోభ, అనివార్యమైన కారణాల వల్ల మా మేనమామ కూతురు రాధను నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ నిర్ణయం నీకెంత మనస్తాపం కలిగిస్తుందో నాకు తెలుసు. అందుకే నన్ను క్షమించమని కోరుతున్నాను. నువ్వు మీ నాన్నగారు నా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞుడి. ఇట్లు శేఖర్. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జయామి. భూషయ్య గారు ఇదేనా? ఎవరమ్మా? నేను ఆనందరావు గారు అమ్మాయినండి. ఓహో, అలాగా. రండి, మా లోపల రండి. శేఖర్ గారు ఎక్కడండి? మేడపైన ఉన్నాడమ్మా. రండి, చూపిస్తాను. ఎవరండి అమ్మాయి? అదే మన శేఖర్ పనిచేయటం లేదు, ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గారు అమ్మాయి. పెళ్లికి వచ్చి ఉంటుంది. బావా, ఇవి నీకోసం. శోభ, ఎంతసేపు అయింది వచ్చి? అదేవిడు రాధ అలా చూస్తావు? మా ప్రొపరేటర్ గారు అమ్మాయి. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే బావా. నా ఉత్తరం నీకు అందింది కదూ? మాట తప్పిన మనుషులు ముఖం చాటేయచ్చు గాని ఉత్తరాలు ఎలా అందకుండా పోతాయండి. శోభ, అంత బాధ కలిగిందా? నేను పడ్డ బాధ ఎవరికి చెప్పుకోను. ఉత్తరంలో అన్ని వివరంగా వ్రాశాగా? ఏం రాశారు?
ఒక అమ్మాయికి మనసిచ్చి మాటిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాశారు. అలా రాయడానికి మీకు చేతులలా వచ్చేయండి. పెళ్ళంటే బొమ్మల పెళ్లి అనుకున్నారా? ప్రేమలోని పవిత్రతను మాటల్లోని విలువను మరచిపోయిన మీరు నిజంగా మనిషిని కాదు. నిజం శోభ, నేను నీ పట్ల రాయిగా మారిపోయాను. నాకు తెలుసు, ఏమైనా దిక్కు ముక్కు లేని నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవలసిన బాధ్యత నాకుంది శోభ. అంత తీరని కష్టమా? అవును, ఎవ్వరూ తీర్చలేని నష్టం కూడా. వారసులు వేసిన దావాలో మామయ్య సర్వం పోగొట్టుకున్నాడు. ఆస్తిపోయిన కారణంగా ఒక చదువుకున్న మూర్ఖుడు ముహూర్తం పెట్టిన తర్వాత రాతను పెళ్లి చేసుకోవాలని తిరస్కరించాడు. అటు కన్నబిడ్డ దుస్థితి, ఇటు నిర్భాగ్య పరిస్థితితో మామయ్య కృంగిపోయాడు శోభ. కుమిలిపోతున్నాడు. అందుకు రాధని పెళ్లి చేసుకుంటానని తమరు మాటిచ్చారు. కానీ నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోయారు. ఒక కుటుంబానికి కృతజ్ఞత చాటుకోవడానికి మరొక కుటుంబానికి కృతజ్ఞులయ్యారు. ఒక ఆడపిల్ల బ్రతుకు బాగు చేయడానికి మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారా? ఇది నా ధర్మం. మాట్లాడరేమండి? శోభ, నన్ను క్షమించు శోభ. శేఖర్, మా నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసు. ఆయనకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేదు. ఈ పిడుగు లాంటి వార్త వింటే ఆయన ఏమవుతారో ఆలోచించండి. నా మాట వినండి. మీ మావయ్య నష్టం ఎన్ని లక్షలైనా సరే నేను తీరుస్తాను. రాధని మరొకరికిచ్చి పెళ్లి చేసి ఆ కష్టాన్ని కూడా ఆదుకుందాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్లి ఆపించండి. శోభ, రాధ పరిస్థితి నీకు తెలిస్తే నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. శోభ, మన పరిచయం ఇతరులకు తెలియడం నీ భవిష్యత్తు కూడా మంచిది కాదు. వెళ్ళి నన్ను మర్చిపో. అయితే అంతేనన్నమాట.